దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ఈ కూడిక మొదలు పెట్టుకుందాం. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. వాక్య సందేశంలోకి మేము విడుచుండగానైనా తండ్రి, నన్ను సిలువ చాట్లు మరుగుపరుచుకుని ప్రభు సత్యవాక్యాన్ని ప్రకటించి కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెషయా వాక్య సందేశంలోకి వెళ్దామండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. యెహోవా ఉమ్, మీకు దొరుకు కాలమునందు ఉమ్, ఆయనను వెదకుడి, ఉమ్, ఆయన సమీపంలో ఉండగా ఉమ్. ఆయనను వేడుకొనుడి. ఆమేన్. చూడండి, దేవుడు స్పందిస్తాడు అనే వాగ్దానం మనకు ఉన్న సమయంలోనే ఆయన మనం వెతకాల. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన వెతుక్కునే వారిగా మనం ఉండాలి. ఎట్లాగంటే చూడండి, భక్తిహీనులు తమ మార్గాన్ని చూడండి ప్రియా దేవుని బిడ్డారా, ఈ లోకానుసారంగా మనం వ్యర్థమైన వాటిని మనం అనుసరిస్తున్నప్పుడు నీకు నువ్వు యవ్వన కాలంలో నువ్వు ఉండంగానే దేవుని వైపు నువ్వు తిరగాలి. ఆ భక్తిహీనుల ఆ చెడు మార్గాన్ని విడిచి నువ్వు దేవుని వైపు నువ్వు తిరగాలి. ఇవే దేవుని మనం కోరుకునేది. చూడండి, అవి ఎట్లాగంటే ఆహారం కాని దాని కొరకు మీరెందుకు రూకలను ఖర్చు పెడతారు? వ్యర్థమైన దానికి ఎందుకు మీ కష్టార్జితాన్ని వ్యర్థంగా పాడు చేస్తారని. ఈ లోకంలో మీరు చూడండి, దేని నిమిత్తమైన ఒక చెడు అలవాట్లకి, చెడు ఆలోచనలకి మనం వెళ్తున్నప్పుడు దానివల్ల మన యొక్క కష్టార్జితం వ్యర్థమైపోతుంటది. ఏమండి? అదేగా మనకు ఉన్న సమయం వృధా అయిపోతుంటది. ఏమండి ప్రియా దేవుని బిడ్డారా, చూడండి, ఎందుకంటే అవి వ్యర్థం, అవి శాశ్వతం కాదు. మనం ఏది ఏమైనా ఈ లోకంలో మనం ఏదైనా గానీ విడిచిపెట్టి వెళ్ళే వారముగానే మనం ఉంటాం. అదే విధంగా మనం చూసినట్లయితే దేవుని మాటలు గనక మనం ఆలకించినట్లయితే సారవంతమైన దాని మీదే సంతోషిస్తాం. అది ఎట్లాగంటే నిత్యము దేవుడే చెప్తున్నాడు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. అది ఎట్లాగా? దావీదుకు చూపించిన ఆ యొక్క శాశ్వతమైన కృపను మీకు చూపిస్తానంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డారా, చూడండి, దావీదుకి తన తర్వాత తరానికి కూడా ఒక సింహాసనం స్థిరపరిచిన దేవుడు. అందుకే అంటున్నాడు, దప్పిగొన్న వారులారా నా యొద్దకు రండి అని. ఎందుకంటే ఈ లోకంలో దేని వల్ల కూడా మనకు తృప్తి తీరదండి. పూర్తిగా సమృద్ధి సంతోషాన్ని ఇవ్వదు. అది ఏదైనా ఉందంటే అది దేవునిలో ఆనందించిన వారికి మాత్రమే దొరికే సంతోషం ఇది. అది ఈ లోకానుసారంగా మనం దేవుని వైపు మనం చెడు మార్గాలు మనం విడిచి తిరిగగలిగినట్లయితే దేవుడిచ్చే ఆ పరలోకంలో, ఆ నూతన ఆకాశంలో ఏమండి మన యొక్క జీవితాలు సంతోషం వైపే మార్గాలు ఉంటాయి. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదవండి. మీరు నన్ను వెదకని ఎడల పూర్ణ మనస్తో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. నన్ను కనుగొందురు, నన్ను నేనే మీకు కనపరుచుకుందును. ఆమేన్. ఇదే యెహోవా. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, దేవుని వాగ్దానం నెరవేరు కాలం అనేది చాలా నిర్ణయం చాలా ఉంటదండి. అయితే ఇజ్రాయెల్ ప్రజలు బబులోనులోకి 70 సంవత్సరాలు వెళ్ళినప్పుడు తిరిగి వాళ్ళని తిరిగి రప్పించి ఇస్తానని చెప్పని దేవుడు చెప్తున్నాడు. ఆ 10వ వచనంలో మనం చూసినట్లయితే చదవండి అమ్మా. అది యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మల్ని దర్శింతును. ఆమేన్. చూడండి, ఒక వాగ్దానం అన్నమాట. ఒక నెరవేర్పు కాలం నిర్ణయంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని విమోచన ప్రణాళిక ప్రకారంగా నమ్మకమైన తన ప్రజలు ప్రార్థనలకు జవాబుగా దేవుడు తన మాటలను వాగ్దానంలో నెరవేరుస్తాడు. ఈ దినం నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వాగ్దానం నీ కుటుంబానికి దేవుడు ఇస్తాడు అంటే ఆ వాగ్దానం నెరవేర్పుగా ప్రతి దినం నువ్వు దేవుని వైపు కనిపెట్టే ఉండాలి. ఏమండి, ఈ సంవత్సరం నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ కుటుంబ సమృద్ధి కృపనిస్తాను. ఏమండి, ఆ యొక్క వాగ్దానం నీకు వచ్చినప్పుడు మీరు ప్రియ దేవుని బిడ్డారు, చూడండి, మనం దేవుని మాటల్ని నమ్మి విశ్వసిస్తూ మనం ఈ లోకానుసారంగా మన వ్యక్తిగత పనులు మనం చేసుకుంటూ కూడా దేవుని సన్నిధిలో మనం ఎక్కువ గడపాల. ఒక నెరవేర్పు, ఒక సమయం, ఒక కాలం. ఏమండి, మన ప్రార్థనలు ఆయన వింటాడు. భూమి మీద మనం చేసే ఒక ప్రార్థన మనం వింటాడు. చూడండి, అదే విధంగా ఆమోస్ గ్రంథంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 4వ వచనం చదవము ఒకసారి. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా,
నన్ను ఆశ్రయించుడి, ఆ, నన్ను ఆశ్రయించిన ఎడల ఉమ్. మీరు బ్రతుకుదురు. ఆమె ఈ వచనం పశ్చాత్తాపానికి పిలుపునిస్తుందండి. ప్రజలు యెహోవాను వెతికే సమయ ఎదిగితేనే విశ్వాసం నుండి వినాశనం నుండి తప్పించుకోవచ్చు. తమ జీవితాల్లో దేవుని కృపా కరుణలు పొందాలంటే ఆయన అనుదినం వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రతి దినం మనం వెతికేవారు ఉండాలి. ప్రతి దినం దేవుని ప్రార్థనలో, ఏమండి, మన కుటుంబంలో మన వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువగా గడిపే వారిగానే ఉండాలి. ఎందుకంటే దేవునికి మనల్ని దగ్గర పరిచేది ఆ యొక్క ప్రార్థనే. ఏ స్థితిలోనే సరే మనం పడిపోకుండా మనల్ని నిలబెట్టగలిగేది ఆ యొక్క ప్రార్థనే. ఆ యొక్క ప్రార్థన వైపే మనం దేవునిలో మనకున్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏమండి, చూడండి, వాళ్ళకి మనం ఇందాక మనం చదువుకున్న ఇర్మియా గ్రంథంలోనే దేవుడే చెప్పాడు, 70 సంవత్సరాల తర్వాత మీకు విడుదల ఇప్పిస్తానని. చూడండి, ఆ యొక్క వాగ్దానం ఆయన నెరవేర్చాడు. అట్లానే మన జీవితాల్లో మనకున్న ఆ యొక్క వాగ్దానం కూడా దేవుడు నెరవేర్పుగానే ఉంటది. ఎందుకంటే ఆయనకి మన పక్షానికి చాలా గొప్ప ఆలోచనలు ఉంటాయండి. అవి ఏంటంటే, చదవండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. నా తలంపులు 8 చదవండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆమేన్. చూడండి, దేవుడి తలంపులు ఎట్లా ఉంటాయంటే, ఆయన మార్గాలు ఒక సాధారణమైన మనిషిలాగా ఆలోచన ఉండదండి. ఎందుకంటే ఆయన ఉన్నతంగానే ఉంటది. మన హృదయాలు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన వెతకడం వలన మనం పునర్జీవం పొంది పరివర్తన చెందుతాం. చూడండి, ఆ వచనంలో మనం చదివినట్లయితే, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. అందుకే ఆయన ఉన్నతంగా ఆలోచిస్తాడు. చూడండి, అదే వచనంలో మనం చూసినట్లయితే, మీ మార్గం నా మార్గం వంటివి కావు, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. నా ఎడల నీకున్న తలంపులన్నీ, నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతో విస్తారమైనవి యేసయ్యా, ఎంతో ఎంతో విస్తారమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి, అవిరమ్యమైనవి, అమూల్యమైనవి, నిత్యము నన్నే చూచుచున్నావా యేసయ్యా, నాకై నీవే తలంచుచున్నావా. హల్లెలూయా. మన యొక్క దేవుడు మన పక్షాన ఎంత ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయండి. ఎందుకంటే ఆ మహిమ గల ఆ పరలోకంలో మనం ఆయన ఎదుట నిలవాలని ఆయన ఆశ. మనం నశించిపోవడం ఆయన చిత్తం కాదు. ఇటువంటి ఆలోచనలు మనం దేవుని సన్నిధిలోనే మనం తెలుసుకోగలుగుతాం. దేవుని మందిరానికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ మాట ప్రభు మన హృదయంలో ఫలింపజేయును గాక. ఆమేన్. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ. తండ్రి, నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నాయన. మా ఎడల నీకున్న గొప్ప తలంపులు ప్రభువ మేము ఈ దినం తెలుసుకొని ఉన్నాం నాయన. తండ్రి, అట్టి వారిగా ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి ప్రభువ మేము నడిచేవారిగా మమ్మల్ని ఉంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.